హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎస్ ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోయిన ఆయన కాబట్టి ప్రతిపక్ష నాయకుడు. సో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఒక వల్లభనేని వంశీ గారి గురించి. అంటే జనరల్గా సోషల్ మీడియాలో తిరిగే వేరు, ఒక ప్రతిపక్ష నాయకుడు అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేయటం వేరు. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు అని అంటే దాంట్లో తనకు సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప తను ట్వీట్ చేయడు. ఓకే, ఆ ట్వీట్ చదువుతున్నాను వినండి. అఫ్కోర్స్ మీరు చదివి ఉంటారు, ట్విట్టర్ ఫాలో అయ్యేవాళ్ళు మొత్తం. బట్ ఆయన ఏం ట్వీట్ చేశారని చెప్తున్నాను. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. వల్లభనేని వంశీ గారి యొక్క విషయం గురించి తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, ఇది గత కొంతకాలం నుంచి ఈ ఎలిగేషన్ అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు, మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి కక్ష సాధింపు, వాళ్ళు కక్ష సాధింపే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీరు అన్యాయం చేశారు, మమ్మల్ని అక్రమం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసింది వీళ్ళు 5 నెలల్లో చేశారు. వీళ్ళు ఇంత అరాచకం అనేది ఎప్పుడు చూడలేం మనం. నిజంగా అంత అటాక్ చేశారనమాట అపోజిషన్ వాళ్ళని. సో ఇది 5 నెలల్లోనూ చేశారు. ఒకవేళ జగన్ చేస్తే 5 సంవత్సరాల్లో చేసి ఉంటాడు. బాగా చూసి ఎప్పుడో లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వీళ్ళు రావటం వీళ్ళు 5 నెలల్లో తాట తీసి అవతలు పడేశారు వీళ్ళు నిజంగా చెప్పాలంటే. ఓకే, అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ఎన్సిబిఎన్ అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికే ట్వీట్ కొట్టారు. ఒకసారి ఏదైంది. ఓకే, ఎన్సిబిఎన్ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారని సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చిన మాట వాస్తవం. అతను ఇచ్చాడు, తప్పుడు కేసు పెట్టించారని అతను ఇచ్చాడు. ఓకే, ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే అంటే అసలు ఇతను కేసు పెట్టడమే ఒక కుట్ర అనేది ఇప్పుడు ఈ యొక్క ట్వీట్ సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు. దాన్ని ఇక వాళ్ళు టీడీపీ వాళ్ళు దాన్ని నిరూపించాలి, దాన్ని 100% నిరూపించాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపణలు చేస్తున్నారు, అసలు కేసు పెట్టడమే కుట్ర అని నన్ను ఏదో పిలిచి వాళ్ళు సంతకం పెట్టమన్నారు, సాక్ష్యం చెప్పారు, నన్ను కంప్లైనెంట్గా మార్చారు అని చెప్పి డైరెక్ట్గా అతను జడ్జి ముందే సాక్ష్యం చెప్తే ఇది బెదిరించి చెప్పించారని కదా యాక్చువల్ ఇప్పుడు కేసు. ఓకే, అధికార కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్న ఆయన్ని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటారు. యాక్చువల్గా ఇదంతా చేస్తుంది లోకేష్ గారు, బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేసినట్టున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్. నేను ఇప్పుడు ఇది 3వ సారి నేను దళిత యువకుడు గురించి మాట్లాడటం. ఓకే, మీరు ఎస్సీ ఎస్టీ కేసులు వాడి అన్ని దళితులు మీరు ఇరికిస్తున్నారు రాబాయ్, నరబలిస్తున్నారని కూడా చెప్పాను. ఓకే, వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడు కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? మరి టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టారు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాల వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసుని వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరికి జడ్జి గారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం అధికారం ఉందనే అహంకారంతో మీరు చేస్తున్న ఈ అరాచకం కాదా?
అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతను ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. జగన్ గారు చెప్పింది కరెక్టే కదా, అది కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే ఆయన బెయిల్ తెచ్చుకున్న, బెయిల్కి అప్లికేషన్ పెట్టారు. ఆ బెయిల్ అప్లికేషన్ 20వ తారీఖు ఏదో జడ్జిమెంట్ ఉంది. ఈ లోపు వీళ్ళు కావాలని అతని చేత, వాళ్ళ అన్న చేత, అతని చేత వాళ్ళ అన్న చేత ఇప్పించి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారు. మరి కోర్టులో ఉన్న దాన్ని అరెస్ట్ చేయడం కరెక్టే కదా, తప్పు కదా అది. ఇక్కడ జగన్ గారు ఒక కొత్త విషయం చెప్పారు. నాకు పాత విషయం అయి ఉండవచ్చు, మీకు పాత విషయం అయి ఉండొచ్చు, నాకు ఇది కొత్త విషయం, నాకు నిజంగా తెలియదు ఇది. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. అబ్బయ్య చౌదరిపై కొటారు ఎవరు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారట. మళ్ళీ ఇంకొక ఎస్సీ ఎస్టీ కేసు. ఇదేంది స్వామి, ఏ కేసులు పెట్టినా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇది తెలుగుదేశం వాళ్ళకి ఇది ఆస్థాన కేసుల్లాగాని ఇవన్నీ. మళ్ళీ ఇది 3వ ఎస్సీ ఎస్టీ కేసా? అంటే ఇదేందంటే మీరు కేసు పెడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏందంటే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు అబ్బయ్య చౌదరి గారు వాళ్ళిద్దరు ఎస్సీలు కాదు, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు. పోనీ ఆ డ్రైవర్ని తిట్టారట, అబ్బయ్య చౌదరి గారు డ్రైవర్ని. మరి అతను ఎస్సీయో లేదో నాకు తెలియదు. ఒకవేళ తిట్టింది అతనైతే ఇతను చింతమనేని ప్రభాకర్ గారా, ఆయన మీద కేసు పెట్టాలి కదా. అబ్బయ్య చౌదరి మీద కేసు ఎట్టు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు? అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అంటే ఇక్కడ కూడా ఒక దళితుడిని ఇరికిచ్చారు. ఎవరి చర్యలు తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307 అంటే అత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలను ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇచ్చిన 149 హామీలు నిలబెట్టుకోలేక, ఒకదాన్ని కూడా అమలు చేయలేక, అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజలను దృష్టిని మళ్లించడానికే మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాము. ఐ థింక్ this is first time Jagannath Reddy Garu is giving a warning to the ruling party officially in the Twitter. I think first time I have seen that. Of course ఆయనలో కొద్దిగా మార్పు వచ్చిందనండి. కార్యకర్తలు నేను చూసుకుంటాను అది ఇది అని అంటున్నారు. ఓకే, చూద్దాం. ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్ ఇది. Let's see what happens. Thank you.